హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజు ఆదులు పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్కి షేప్ పట్టి వేసే కుట్టే విధానం చూపిస్తున్నాను. చూడండి, బాడీ పొడవు వచ్చేసి 15, లూజ్ వచ్చేసి 11 అండి. షోల్డర్ వచ్చేసి 5.5 అండి. 11 బాల్ లూజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అండి 11 షోల్డర్ పెట్టేసుకోండి. తర్వాత అండి చంక లోతు కూడా 11, బాడీ లూజ్ ఉన్న వాళ్ళకి 5.5 పెట్టేసుకోండి. ఎవరేం చెప్పినానండి, ఈ సైజు బ్లౌజ్ మీరు కట్ చేసి కుట్టి చూడండి. ఏమైనా రిమార్క్ ఉంటే నాకు ఫోన్ చేసి మీరు వివరాలుగా అడగండి. ఇదిగోండి చంక దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తామండి. 11 బాడీ లూజు, పొడవు వచ్చేసి 15 అండి. షోల్డర్ వచ్చేసి 5.5, చంక ఒక 5.5 అండి. ఇప్పుడు మనం బ్యాక్ అయిపోయి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. దీనికి ఫ్రిన్స్ కట్కి షేప్ పట్టి వేసే విధానం చూపిస్తామండి. మామూలుగా అయితే ఈ రెండు సమానంగా ఉంటాయండి. షేప్ పట్టేస్తున్నాం కాబట్టి మనం కావాల్సినంత ముందు పార్ట్ దించుకోవాలి, తర్వాత కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ 1.5, ఇక్కడ క్రాస్ అండి, షేప్ దగ్గర 1.5 అండి. ఇలా కట్ చేసుకొని తర్వాత అండి మేము లైనింగ్ మీద క్లాత్ కుట్టిన తర్వాత మేము ఫ్రిల్స్ కట్ చూపిస్తామండి. నెక్స్ట్ ఇదిగోండి లో చంక తర్వాత చూపిస్తామండి మేము ఈ కొలతలతో ప్రకారం. ఇప్పటికి మాత్రం ఈ కొలతలు మీరు చూడండి అండి. ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ మీకు చూపించిన తర్వాత లైనింగ్ క్లాత్ మిషన్ మీద కుట్టకుండా ఇలా కుట్టుకున్న తర్వాత 10 నిమిషాలు కూడా పట్టదండి బ్లౌజ్ కుట్టుకోవటం. ఇలా దగ్గరగా లైనింగ్ క్లాత్ వేసి ఇట్లా ఇలా కుట్టేసుకోండి. 1 నిమిషంలో అయిపోద్దండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ బ్లౌజ్ కట్ చేసా. లైనింగ్ మెయిన్ క్లాత్ మీద వేసి ఇదిగోండి సూదితో కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఆనిచ్చి కట్ చేసుకోండి. ఫస్టే నెక్ కట్ చేస్తానండి, నెక్ సాగుతుంది. ఇది బ్యాక్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్.
ఇలా మడతలు రెండు సమానంగా పెట్టేసి ముందు కారండి, ఎడల్పు వచ్చేసి 2.5. ఇది ఫ్రంట్స్ కట్కి షేప్ పట్టీలు వేసే విధానం చూపిస్తున్నానండి. ఇది 1.5 అండి. ఇక్కడి నుంచి 6 అంగుళం దగ్గర ఇలా స్ట్రైట్గా ఇదిగోండి 12 ముందు పార్ట్. ముందు మేడ కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ నుంచి 4 అంగుళాలు, ఇక్కడ నుంచి 1.5 3 అంగుళాలు. హాయ్ అండి, ఇప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ మీద వేసి కుట్టుకున్నాము. అది ఫ్రిల్స్ కట్. ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇట్లా విడివిడిగా ఇలా కుట్టుకున్న తర్వాత చూసి ఇగోండి ముక్కలు జాయిన్ చేస్తున్నా చూడండి. 1/2 అంగుళం ఖర్చు కన్నా ఎక్కువ తీసుకోమాకండి. ఇదిగోండి షేప్ పట్టి కరెక్ట్గా వచ్చింది. ఇవ్వండి సమానంగా ఉంది. ఇదిగోండి చంక కరెక్ట్గా వచ్చింది. తర్వాత వెనక నెక్ కట్ చేస్తున్నాను చూడండి. 2.5 ఎడల్పు అండి, 9 అంగుళాలు లోతండి. ఇది స్టార్ నెక్ అండి. ఇది చూడండి 1/2 అంగుళం ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్. ఇది నెక్ అండి. హాయ్ అండి, ఇదిగో షోల్డర్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇది ఫ్రిల్స్ కట్కి షేప్ పట్టి వేస్తున్నానండి. ఈ షేప్ పట్టి ఇక్కడ ముందు పార్ట్ దించిన తర్వాత ఇక్కడ చంక దగ్గర ఎంత పొడవు వస్తుందో చూసుకోవాలండి. 3 అంగుళాలు ఉందండి, మనం 3.5 తీసుకోవాలి. ఈ పొడవు వచ్చేసి 9.5 ఉందండి, ఒక 1/2 అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. 10 అంగుళాలు. ఇదిగోండి 10 అంగుళాలు. ఇక్కడి నుంచి వచ్చేసి 4 అంగుళాలు పొడవు. ఆ పొడవు దగ్గర 3.5 తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ 4 అంగుళాలు, ఇక్కడ పావు తక్కువ 3. ఇదిగోండి ఇది షేప్ పట్టి. ఇక్కడ మీకు అప్పుడు ఇదిగోండి గుర్తుకు షేప్ పట్టి వైపే రావాలి ఈ కటింగ్. ఇదిగోండి షేప్ పట్టి విధానం చూపిస్తున్నా. 1/2 అంగుళం ఖర్చు తీసుకొని పెట్టండి. ఎక్కువ మాత్రం కుడితే మళ్ళీ పొడవు తగ్గుతుందండి. ఇదిగోండి ఇది ముందు పాటుకు వస్తుంది. ఇదిగోండి ఇది 2 ఎదురుగా ఉండాలి. అదే విధంగా ఇది ఇట్లా తీసేసుకోండి.
ఇదిగోండి, ఇది రైట్, ఇది రైట్, ఇది ఒకే క్లాత్. ఇదిగోండి ప్రిన్స్ కట్ షేప్ పట్టేసి. ఇదిగోండి ఆరంగం కత్తి తీసుకొని కుట్టండి. ఇక్కడ సమానంగా తీసుకున్నాం. ఇదిగోండి, తర్వాత ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మన 3.5 పొడవు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 అంగుళాల ఎడల్పు తీసుకొని క్లాస్. ఇది ముందు మేడండి, ఇది చంక, ఇది షేప్ పట్టి బస్. ఇదిగోండి ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర టక్స్ వచ్చింది. తర్వాత సైడ్ టక్స్ కూడా వస్తుంది చూడండి. ఇదిగోండి చాలా నీట్గా ఉంటుందండి. షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ బ్లౌజు. ఒకసారి ఏ ఆదులతో మీరు కట్ చేసి కుట్టి చూడండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి షేప్ పట్టిలేసి కుట్టే విధానం చూపిస్తున్నాము చూడండి. ఇట్లా దగ్గరికి రానివ్వండి, షేప్ నీట్గా ఉంటుంది. కరెక్ట్గా ఇది కాజాలు పట్టండి. ఇదిగోండి 2.5 అంగుళం. ఇదిగోండి పైన ఇచ్చేస్తారండి కాజాలు పట్టి. ఇదిగోండి ఒక రంగులో క్లాత్ ఎగస్ట్రా పెట్టేసుకొని ఇట్లా పైకి మర్చేసుకోండి. తర్వాత ఇది చూడండి ఇలా పెట్టేసుకోండి. ఈ అంచు ఉంటుంది అనుకోండి, ఇట్లా మడిచే పని ఉండదు. అంచు లేదంటే ఇలా మడవాలి, అంచు ఉందంటే ఇట్లా మడిచే పని లేదండి. ఇలా పెట్టేసుకో. ఇదిగోండి చక్కగా ఇట్లా సమానంగా వస్తుంది. ఇలా పెట్టేసుకో. తర్వాత మళ్ళీ ఇంకో వారంలో ఇది కాజాల పట్టి. తర్వాత ఉక్సులు పట్టికి మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ వేసుకుంటే బాగుంటుందండి. ఇది ఉక్సులు పట్టి కింద నుంచి వేయాలండి. ఇలా వేసేసుకోండి. ఒక అరం పట్టుకొని ఉక్సులు పట్టి కానీ కాజాల పట్టి కానీ తీసుకోవాలండి. ఇదిగోండి ఈ క్లాత్ తీసేసుకొని ఒక్క ఫోల్డ్ చాలండి. ఇట్లా
ఇదిగోండి క్లాత్ ఇలా మడిచేసి, ఇది ఉక్సులు పట్టు అంటారండి. చివరికి వేసుకోరండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుంది చూసారా, ఇక్కడ నెక్ దగ్గర ఇదిగోండి కొంచెం ఎగస్ట్రా ఉంది. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా ఈ నెక్లోనే కలిపేసుకోండి. ఇది కొంచెం హైట్ వచ్చింది, ఇదేమో డౌన్. ఇది ఉక్సులు పట్టి ఇట్లా సమానంగా చూసుకొని కట్ చేసుకోండి. ఇట్లా ఇదిగోండి. హాయ్ అండి. ఇదిగోండి వీ పట్టికి మనం ఎలా తీసుకోవాలో క్లాత్ చూసుకొని, అంచు ఉంది చూసారా, ఇది ఉంటేనే 1.5 అండి, ఇది లేకపోతే 2 అంగుళాలు తీసుకోవాలి. టేప్ తీసుకొని చూసుకోండి, కరెక్ట్ కొలతలు వస్తాయి. ఇక్కడ మాత్రం రఫ్ చేయండి, ఇలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి మెయిన్ క్లాత్ ఏమో రైట్ మీద ఉండాలి, ఇది కూడా రైటే ఉండాలండి. ఇలా ఇదిగోండి ఒక రంగు కట్టుకొని తీసుకొని కుట్టుకోవాలండి వీటి పట్టి. తర్వాత మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ మీద కుట్టేసుకోవాలండి. ఇది మాత్రం గమనించుకొని చాలా నీట్గా వేసుకోవాలి. అటు ఇటు పక్కకు రాకుండా క్లాత్ మీదే పోవాలి. ఇప్పుడు చూడండి షోల్డర్ జాయిన్ చేస్తున్నా. ఆ రంగు క్లాత్ ఇదిగోండి, ఆ రంగులో ఇదిగోండి, ఆ రంగులో కరెక్ట్గా ఒక కుట్టు మాత్రం వేయొద్దండి క్లాత్ మీద. షోల్డర్ మీద 2 కుట్లు వేసుకోండి, మళ్ళీ కుట్టుకునే అవకాశం ఉంది షోల్డర్ దగ్గర. ఇదిగోండి నేను బ్లౌజ్ నెక్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి అప్ అండ్ డౌన్ రాకుండా అందరూ గమ్ములు అతికిస్తారు, మిషన్ మీద కుడతారండి, షేప్ ఉండదు. ఇట్లా చేత్తో కుట్టుకోండి, చాలా నీట్గా వస్తుందండి. మళ్ళీ కట్ చేసి తీసేయొచ్చండి నీట్గా. నెక్ కట్ చేసుకున్న తర్వాత ఏ బ్లౌజ్ అయినా ఏ డ్రెస్ అయినా ఇలానే కుట్టుకోండి. ఇదిగోండి వీప్ పట్టి వేసాము, షోల్డర్ జాయిన్ చేసాం. ఇదిగోండి ఫ్రిన్స్ కట్కి షేప్ పట్టి, ఇక్కడ టక్స్, ఇక్కడ మామూలుగా ఫ్రిన్స్ కట్ టక్స్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ సైడ్ టక్స్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే ఇదిగో సైడ్ చంక దగ్గర జాయిన్ చేస్తాను చూసారా, అక్కడ అదిగోండి ఎగస్ట్రా వచ్చింది కదా, దానికి ఇక్కడ చంక టక్స్ అంటారండి దీన్ని. ఇదిగోండి టేప్ కొలతలతో పెట్టి మీరు కరెక్ట్ కుడితే ఇదిగోండి ఇలా అప్ అండ్ డౌన్ రావు.
ఇది పైకి రావటం ఇట్లా ఇది కిందికి రావటం అట్లా ఉండదండి. టేప్ మాత్రం కరెక్ట్ తీసుకొని మీరు ఇలా కొలత పెట్టి చూసుకోండి, ఏదైనా కరెక్ట్గా వస్తుందండి. ఇది 9 అంగుళాలు వచ్చింది అట్లా. అండి ఇది చూడండి, మెడకి బారు ముక్క అంటారండి. ఇది స్టార్ నెక్ ఇలా వేసుకోవచ్చు, లేదా మనం క్లాత్ మెయిన్ క్లాత్ మీద లైన్ క్లాత్ పెట్టి తిప్పేయచ్చు. కానీ ఇప్పుడు మెడ బారు ముక్క వేస్తున్నా, ఇట్లా మడిచి ఒక రంగులో ఇట్లా లాస్ట్ రానివ్వండి చివరిగా కుట్టి. తర్వాత ఏమన్నా నప్పకుండా ఉన్నాయేమో చూసుకోండి. ఇదిగోండి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఇది వచ్చేసి అంచు ఉందండి, అంచు లేదు కాబట్టి మర్చి కుట్ట. దీన్ని చూసుకోండి సమానంగా. తర్వాత ఎగస్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. అట్లా సమానంగా తీసుకోవాలి. ఇలా ఒక రంగులో ఇలా మర్చేసుకోండి. ఇదిగోండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్. ఇదిగోండి ఇలా కుర్చీలాగా పెట్టేసుకోండి మెడ ఇన్నింగ్ చేయడానికి. ఇదిగోండి ఇట్లా కొంచెం లైట్గా ఒక రంగులో ఫోల్డ్ చేయండి. ఒక 4 ముందు మెడకు వచ్చేసి 4 సార్లు పెట్టండి. ఇంకా బారు లైన్ పెట్టేసేయండి. స్టార్ పెట్టండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక రంగులో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇదిగోండి ఇందులో చాలా రకాలు ఉన్నాయండి నెక్కులు వేసే విధానం. ఇదైతే చాలా ఈజీ అండి, అంత చేతగానే పెట్టుకోవచ్చు. ఇదిగోండి 3 చాట్ల ఇలా తిప్పేసుకోండి మూలల దగ్గర. ఇక్కడ నుంచి ప్లెయిన్గా కుట్టుకురావాలండి, బారు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ రౌండ్ ముందు నెక్ దగ్గర ఒక 3 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి మెడ దగ్గర 1 2 3 అలా ఘాట్లు పెట్టేసుకోండి ముందు వైపు. ఇది నెక్ దగ్గర ఇలా షేప్ తీసుకోండి, మూలల దగ్గరే తీసుకోండి. దారం ఉంచాలా, లైనింగ్ క్లాత్ వరకే కట్ చేసుకోండి ఇట్లా. తర్వాత మెయిన్ క్లాత్ మీద కాకుండా లైన్ క్లాత్ మీదే కుట్టేసుకోండి.
చూసారండి, ఇదిగో ఇలా ఏం చేయాలంటే ఇదిగో ఇలా అనేసి చేసుకుంటూ వెళ్ళాలండి. లేదా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదిగోండి షోగా ఉండాలంటే, నీట్గా ఉండాలంటే చేతి పని చేయాలి. ఇదిగోండి షేప్. ఇది స్టార్ నెక్ అంటారండి, ప్రిన్స్ కట్ స్టార్ నెక్ బ్లౌజ్. హాయ్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ అండి, లైనింగ్ క్లాత్ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ మీద బుట్ట చెయ్యి ఎలా కుట్టాలో రైట్ కుట్టే విధానం చూపిస్తాను చూడండి. ఒక అరం కత్తి తీసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ ఇలా టైట్గా కుట్టుకోవాలండి. ఒక అరం కట్టే ఎక్కువ పెట్టుకోకూడదండి, పొడవు తగ్గిద్ది అసలు కన్నా. ఇదిగోండి ఈ క్లాత్ మీదే మనం కుట్టుకొని వేసుకోవాలి. రెండు చేతులు మరీ దగ్గర కాకుండా మీడియంగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఎంత చేత కాని వాళ్ళైనా దగ్గరకు చేయబట్టి నీట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా కొంచెం చేతులు దగ్గర పెట్టేసుకొని కుట్టుకోండి. ఒక అరం గ్యాప్తోని కుట్టుకోండి. మిషన్ మీద నెక్గా అయితే సూట్ తీసుకొని కాకాలు వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మిషన్ మీద కుడితే లాగేసి రుజువు రావడం అలాంటివన్నీ జరుగుతుంది. ఇలా వచ్చేసుకొని ఇదిగోండి ఇటు క్లాత్ కట్ చేసుకోమాకండి, ఇటు పై క్లాతే కట్ చేసుకోండి. ఆన్ ఇచ్చేసి కట్ చేసుకోండి, అప్ అండ్ డౌన్ లేకుండా. ఇదిగోండి ఇది రెండో చేయండి. సైడ్లు మాత్రం కట్ చేసుకోండి, పై భాగమే కట్ చేసుకోండి. ఇదిగోండి ఇటు మాత్రం తీసేయమాకండి, ఇటే తీసుకోండి. మళ్ళీ చెయ్యి వేసేటప్పుడు మనకి లూజ్ సరిపోదండి. ఇదిగోండి లో కటింగ్ అంటారు, లో చంక అంటారండి. ఇదిగోండి ఇది రైట్ ఉండాలండి. ఇది చూడండి బాగా గమనించుకోండి, ఇది రైట్ ఇది రైట్, ఈ రెండు ఒకవైపు ఉండాలి. దాన్ని ఇలా సెంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అండి 2 అంగుళాలు పెట్టేసుకోండి. ఇది బుట్ట కోసం అండి 2.5, 3 అంగుళాలు పెట్టేస్తున్నాం కదా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 2 అంగుళాలు, ఈ మధ్యలో ఒక అరంగుళం. ఇలా తీసేసి మనం తీసిన గుర్తుకుండాలంటే అండి ఇలా సన్నగా ఇలా డాట్స్ పెట్టేసుకో. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం లో చంక తీసింది ఇటువైపు అండి. ఇదిగో ఇది గుర్తు, ఇది వేసేసి బ్యాక్ పార్ట్, మనం బ్యాక్ పార్ట్ వైపు లో చంక లేనిది మనం కుట్టుకోవాలి. ఇదిగోండి మెయిన్ క్లాత్, ఇది ఇది చంక అండి, ఇది హ్యాండ్. ఒక అరంగుళం కట్టే తీసుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చేసి బుట్ట, సింపుల్ బుట్ట అండి. ఇదిగోండి 1.5 అంగుళం అటువైపు బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 1.5 అంగుళం. ఇదిగోండి ఒక అరంగుళం మర్చేసుకోవాలి ఇట్లా. ఇలా పట్టి చూడండి, ఇంకొక కుర్చీ వస్తుంది. కొంచెం వచ్చి రాని వాళ్ళు ఉంటారు కదండి, ప్రాక్టీస్ లేని వాళ్ళు. ఇది కొంచెం కుర్చీ వరకు వేసిన తర్వాత మనకి ఎలా వచ్చింది సెంటర్ అని చూసుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి 1.5, ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్గా వచ్చింది సరే, అలా చూసుకోండి. కుట్టేటప్పుడు మాత్రం టెన్షన్ లేకుండా కుట్టుకోవటం అలవాటు చేసుకోండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి అటు ఇటు సమానంగా, చంక ఇది ఎక్కువ ఉండకూడదు,
చెయ్యి మాత్రం ఎక్కువ సమానంగా ఉండాలి. తర్వాత ఇదిగోండి జాయింట్ చేయటం ఎలా చూపిస్తాను. ఇదిగోండి కొలతల ప్రకారం అయితే ఇట్లా కరెక్ట్గా వస్తుంది మీకు. ఇదిగోండి 1.5 అంగుళం కరెక్ట్గా పెట్టే చూసారా. ఇదిగోండి 1.5. ఈ ఖర్చు ఇలా కింది కానండి. ఇదిగోండి చంక దగ్గరికి ఇట్లా వచ్చేసిందండి. తర్వాత మనం అసలు చెయ్యి లూజ్ పెట్టేసుకొని చంక లూజ్ చూసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలండి. ఇదిగోండి మళ్ళీ మనం మెయిన్ చెయ్యి లూజ్ ఎంత అండి, 6 అంగుళాలు. 6 అంటే 6, 6, 12. ఇదిగోండి 6 అంగుళాలు ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి ఏ సైజు వరకైనా ఇలా కొలతలతో పెట్టేసుకోండి. టేప్ అయినా ఒకటే, ఆర్జాయిట్ అయినా ఒకటే. ఇదిగోండి కుట్టేటప్పుడు కొంచెం ఇలా పైకెత్తి రఫ్ చేసుకోండి. తర్వాత ఇలా షోల్డర్ పై నుంచి టేప్ తీసుకొని ఇది ఎంత లూజ్ ఉందో ఇలా చూసుకోండి. ఈ సైజు వారికి అండి ఇది 8 అంగుళాలండి. ఇది 1.5 అంగుళం ఇక్కడ నుంచి కుట్టేసరికి కరెక్ట్గా వచ్చింది సరే. అదే ఈ 1.5 అంగుళం ఇక్కడ నుంచి చేయి లూజు కరెక్ట్ వస్తుందండి. ఈ విధంగా కొలతలు పెట్టేసి కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ పక్కన ఒక అరంగుళం పెట్టేసి ఇలా బార్ కుట్టేసుకోవాలండి. ఇలా ఎక్కువ లేకుండా మీడియం సైజ్ బ్లౌజ్. ఇదిగోండి లో చంక అంటారు ఫ్రంట్ పార్ట్ వైపు. ఇదిగోండి లో చంక కటింగ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది రెండో హ్యాండ్ వేస్తున్నా చెయ్యి. ఇదిగోండి ఒక అరంగుళం పచ్చేనండి, ఎక్కువ తీసుకోండి. మనం ఇక్కడ కొలత పెట్టాం కదండి, 1.5 దగ్గర నుంచి కుర్చీ పెట్టుకోవాలండి. ఇది చూసుకోండి ఒక్క కుర్చీ ఎక్స్ట్రా వస్తుంది. చూడండి సింపుల్ బుట్ట అండి, ఎక్కువ కాదు, లైట్ బుట్ట. తర్వాత ఇది రెండోసారి అండి చంక వైపు. ఇది కూడా 1.5 అంగుళం అండి. ఇది కరెక్ట్గా ఒకసారి రఫ్ చేసుకోండి, అటు ఇటు అంటే చాలండి పాదం నుంచి. ఇదిగోండి ఇది తర్వాత ఇట్లా బ్యాక్ పార్ట్ ఇలా సెంటర్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 4 భాగాలు చేసుకోండి. ఇలా పెట్టేసుకోండి డీస్తో 4 భాగాలు పెట్టి ఇలా డీస్తో ఒక అరంగుళం అండి పొడవు వచ్చేసి. ఇది 3 కానీ ఎక్కువ పొడవు బ్లౌజ్ అయితేనండి 3.5 లాస్ట్ వరకు. అంతకన్నా పొడవు వేస్తే మాత్రం బాగోవండి అసలు. అరంగుళం తీసుకోండి ఖర్చు, అక్కడ రఫ్ చేయండి. ఇట్లా పాదం పైకి ఎత్తి చాలండి రఫ్ అయితే. ఇక్కడ సన్నగా రావాలండి ఇక్కడ నుంచి. ఇదిగోండి మళ్ళీ మెయిన్ క్లాత్ ఇట్లా కట్టేసుకోండి. మీకు టేప్ అవసరం లేకపోయినా ఇదే పెట్టి కుట్టింది ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి సమానంగా.
ఇంకో డౌట్ అండి, ఇక్కడ ఆరంగుళం పెట్టుకోండి, ఇదిగో ఇలా పెట్టేసి ఇదిగో ఇలా క్రాస్గా రావాలండి, ఇట్లా ఇట్లా వచ్చేసరికి ఇట్లా ఈ క్లాత్లో కలిసిపోవాలి కుట్టు, అది షోగా ఉంటుంది. టక్స్ అంటే అదండి. ఇదిగోండి చూసారా, వెనక అనేది ఇట్లా ఉగ్గు రాకుండా చూసుకోవాలి, క్లాత్లోనే కలిసిపోవాలి.